రైతులకు యూరియా సైతం అందుబాటులో తీసుకురాకుండా కూటమి ప్రభుత్వం దళారులతో చేతులు కలిపి సుమారు 200 నుంచి 300 కోట్లు స్కామ్ చేశారు. మామూలుగా అయితే ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతి 2 నెలలకు ఒకసారి పర్యవేక్షణ చేస్తూ మరి 50% ఈ యొక్క యూరియాని మార్కెట్ వారికి అంటే ప్రభుత్వ సంస్థలకి, అలాగే 50% ప్రైవేట్ వారికి ఇస్తుంటారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే రైతు వ్యతిరేకంగా ఉన్నాడో ఆయన కానీ, అలాగే గాఢ నిద్రపోతున్నటువంటి మరి వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు, వీరిద్దరూ కూడా మరి వదిలిపెట్టేసి రాష్ట్రంలో పరిపాలన గాలి వదిలేశారు. దాని యొక్క పర్యవసానమే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఈ రాష్ట్రానికి 6 లక్షల టన్నులు అవసరమైతే మేము 9 లక్షలు తెచ్చేసామని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి అలా చెప్పేటప్పుడు ఈ రైతులు ఈ యొక్క యూరియా తెచ్చిన యూరియా ఎక్కడికి పోయిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ తెచ్చిన యూరియా అంతా కూడా ముందు ఎవరైతే దళారుల చేతులకు వెళ్ళిపోవడం వల్ల ఇవాళ 266 రూపాయలు ఉండాల్సినటువంటి యూరియా బస్తా 400కి 600కి ఇచ్చేటువంటి పరిస్థితి. అలాగే మరి ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మరి రైతులకి ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేశారు. ఒక్క ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే 348 కోట్లు మరి రైతులకు ఆ రోజు ఇన్సూరెన్స్ చేస్తే ఆ డబ్బు అంతా కూడా మరి ఈ యొక్క నియోజకవర్గాల్లో అప్పుడులో రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఇవాళ ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం మరి క్రాప్ ఇన్సూరెన్స్ పంటల బీమా చేయకపోవడం వల్ల ఈ రోజున ఏ ఒక్క రైతుకి కూడా మరి పంటల బీమా వచ్చే పరిస్థితి లేదు. అలాగే గిట్టుబాటు ధరలు ఇవ్వడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందుతూ ఉంది. ముఖ్యంగా కోకో ధరలు గతంలో 1250 రూపాయల వరకు ఒక కేజీ అమ్మేవారు, ఇవాళ మరి కేవలం 300 రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. అలాగే అరటి ఈరోజు ఒకసారి మార్కెట్ రేట్లకు వెళ్ళి చూడండి, కేవలం మరి 100 రూపాయల నుంచి 150 రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. పుల్లి పరిస్థితి మీకు తెలుసు. ఇట్లా ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి పెట్టుబడి నిమిత్తం డబ్బు ఇచ్చేవారు, మరి రైతు భరోసా చూసి ఈ ముఖ్యమంత్రి కాపీ కొట్టి అన్నదాత సుఖీభవ అన్నారు అని మరి కేవలం ఈ రాష్ట్రంలో కేవలం 40 లక్షల కొంతమంది రైతులకు మాత్రమే మరి 5,000 రూపాయలు చొప్పున చేసి మిగిలిన వారికి ఎగనామం పెట్టాడు నారా చంద్రబాబు నాయుడు. మరి రైతు సుఖీభవ అనేటువంటి మీరు తప్పుడుగా మాట్లాడితే మన నా నియోజకవర్గంలోనే మరి కూటమి నాయకులు సూపర్ 6 అంటే మరి పశువులు సైతం హర్చించకుండా ఎగిరి తన్నైన విషయాన్ని ఈ సందర్భంగా మీకు వ్యక్తపరుస్తూ ఉన్నారు. అంచేత రైతుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఇప్పటికన్నా మాని ఏదైతే ఈ రాష్ట్రంలో ఇవాళ చెప్తూ ఉన్నా రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఆయన పోరాటం చేసిన విషయాలకు మాత్రమే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కొన్ని నిధులు వెచ్చిస్తూ ఉన్నారు. అందుకే రైతులకు అండగా ఉండడం కోసం ఇవాళ మరి ఈ యొక్క ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇక స్థానికంగా ఉన్న నాయకులు బండారు సత్యేంద్రరావు గారు మాట్లాడుతున్నారు, రైతులకు ఎక్కడా కూడా కొరత లేదు, మనందరికీ యూరియా మేము ఇస్తున్నామని చెప్తున్నారు. ఆ బండారు సత్యేంద్రరావు గారు నిద్రపోతున్నారు. ఆయన బహుశా పొరపాటు పడి ఉంటారు. ఆయన బండారు ట్యాక్స్ పేరు మీద మరి మద్యం వ్యాపారం బెల్ట్ షాపులు పెట్టి చక్కగా చేస్తున్నాడు. ఇందులో డబ్బు వస్తుంది కనుక అంతా చక్కగా ఉంది అనుకుంటున్నారు. ఇక్కడ యూరియా అందుబాటులో లేదు, మద్యం ఏర్లైపై ఇంటికి పంచుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏదైతే ఇప్పటికైనా గణపతి బప్ప మోరియా రైతులకు ఇవ్వాలయ్యా యూరియాని మరి ఇవాళ కోనసీమ రైతాంగం అంతా కూడా మరి ముందుకు వచ్చి ఈ యొక్క వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం సైలెంట్ గా. మరి మాకున్న ఇబ్బందిని మరి ఆర్డీఓ గారికి వినతిపత్రం రూపంలో ఇస్తుంటే కూడా ఇవాళ మరి అడ్డుకునే ప్రయత్నం ఈ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. రైతుల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నాడు. మీరు ఎవరైనా రోడ్డు మీదకి వస్తే మీ మీద కేసులు పెడతామని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి రైతుల్ని మరి ఆయన రకంగా మొక్కలు వేస్తామని మాట్లాడుతున్నాడు. గతంలో బీసీలకు తోక కట్ చేస్తామంటే ఆయన తోక కట్ చేశారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.